ఈరోజు మనము 2 ఇంపార్టెంట్ ప్రొఫెషన్స్‌గా బైపీసీ విద్యార్థులు తీసుకున్నటువంటి ఛాలెంజింగ్ అండ్ ఇంట్రెస్టింగ్ ప్రొఫెషన్స్ ఏదైతే ఉన్నాయో ఎంబీబీఎస్‌కి అదేవిధంగా బీడీఎస్‌కి ఒక కంపారిజన్ అనేది చూద్దాం. 2 కూడా అత్యున్నతమైనటువంటి ప్రొఫెషన్స్. వీటిల్లో మనం ఏది ఎలా ఉంటుంది అనేది మనం గాని చూసినప్పుడు ఇది మీ లైఫ్ లాంగ్ కెరియర్ పాత్ అండి. మీరు తీసుకునేటప్పుడు అనేక విషయాలని పరిగణలోకి తీసుకోవాలన్నమాట. సో ఎటువంటి విషయాలను తీసుకుంటామని ఇది ఇంత ఇంపార్టెంట్ డెసిషన్ కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ని చూద్దామండి. కాంటెక్స్ట్ దగ్గర నుంచి, శాలరీస్ దగ్గర నుంచి, ఫీజుల దగ్గర నుంచి, టోటల్ కెరియర్ ప్రాస్పెక్ట్ దగ్గర నుంచి, సిలబస్ దగ్గర నుంచి అన్నీ ఒక్కొక్క దాన్ని నేను ఈరోజు మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. సో ఎంబీబీఎస్ అంటే మీకు తెలిసిందే బ్యాచిలర్ ఆఫ్ మెడిసిన్ అండ్ బ్యాచిలర్ ఆఫ్ సర్జరీ. ఇది మెడికల్ యొక్క ఫౌండేషన్ ప్రాక్టీస్ అంటారు. సో ఇది కానీ ఎవరైతే మీరు చేస్తే ఏమవుతారంటే యూ విల్ బికమ్ ఏ ఫిజిషియన్ అవుతారనమాట. సో దీంట్లో మీరు ఏం చేస్తారు, డయాగ్నోస్ చేస్తారు. మొత్తం బాడీలో ఏ పార్ట్స్ బాగాలేకపోయినా కానీ వాళ్ళ యొక్క కండిషన్స్ చూసి మొత్తం ఎంటైర్ బాడీ సిస్టమ్ మీద ఎంబీబీఎస్ డాక్టర్ అని ఆయన పనిచేస్తారనమాట. అదేవిధంగా మనకి బీడీఎస్ తీసుకున్నప్పుడు వాళ్ళు ఓరల్ హెల్త్ కేర్, ఏదైతే ఓరల్ అంటే నోరు అంటే పంటి యొక్క దీనికి సంబంధించినటువంటి డాక్టర్ని డెంటల్ సర్జన్ అంటారు. వీళ్ళు వచ్చేసి టీత్ మీద, పళ్ళు మీద, గమ్స్ మీద, ఓవరాల్ క్యావిటీస్ ఏదైతే ఉంటాయో ఈ క్యావిటీస్ మీద వీళ్ళు అనేది వర్క్ చేయడం జరుగుతుంది. సో ఓవరాల్గా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్పేటువంటి రిపోర్ట్ ప్రకారం ఏంటంటే ఈ మెడికల్ ప్రొఫెషనల్స్ అనుకోండి, డెంటల్ ప్రొఫెషనల్స్ అనుకోండి, ఇద్దరికి కూడా ఈ డెవలపింగ్ నేషన్స్లో చాలా అద్భుతమైనటువంటి అవకాశాలు ఉన్నాయి. రూరల్ ఏరియాస్కి పోయి కానీ చేయగలిగినట్లయితే ఈ అవకాశాలు మరింత ఎక్కువగా ఉన్నాయి. సో వీటి యొక్క డ్యూరేషన్ ఎలా ఉంటుందనేది మనం తీసుకున్నప్పుడు ఎంబీబీఎస్ అనేది మొత్తం 5.5 సంవత్సరాల కోర్స్ అండి. ఇందులో 4.5 years వచ్చేసి మీకు కోర్స్ అనేది ఉంటుంది, 1 year ఇంటర్న్షిప్ ఉంటుంది. వేరేజ్ బీడీఎస్ తీసుకున్నప్పుడు మనకు మొత్తం 5 years అయితే 4 ఏళ్ళు కాలేజీలో ఉంటారు, 1 year వచ్చేసి ఇంటర్న్షిప్ అనేది ఉంటుందన్నమాట. అదేవిధంగా ఎంబీబీఎస్లో మనకు డిపార్ట్మెంట్స్ వారిగా వీళ్ళు ఎటువంటి డిపార్ట్మెంట్స్ని వీళ్ళు అండర్గో వెళ్తారు, ఎటువంటిది ఇక్కడ తీసుకుంటారంటే ఇంటర్నల్ మెడిసిన్ అనుకోండి, సర్జరీ అనుకోండి, పీడియాట్రిక్స్ అనుకోండి, గైనకాలజీ, ఇటువంటి డిపార్ట్మెంట్స్ మధ్యలో వీళ్ళు ఎంబీబీఎస్ స్టూడెంట్స్ పనిచేస్తూ ఉంటారు. వేరేజ్ బీడీఎస్ స్టూడెంట్స్ తీసుకున్నప్పుడు డెంటల్ ప్రొసీజర్స్ మీద, ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ టూత్, అదేవిధంగా కాంప్లెక్స్ ఓరల్ సర్జరీస్ ఏదైతే ఉంటాయో ఇటువంటి వాటి మీద వీళ్ళు పనిచేస్తూ ఉంటారు. సో సిలబస్ కానీ మనం తీసుకున్నప్పుడు మనకి ఎంబీబీఎస్లో ఎనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ, ప్యాథాలజీ, ఫార్మకాలజీ ఇటువంటి సబ్జెక్ట్స్ దీంట్లో ఉండటం అనేది జరిగింది. వేరేజ్ బీడీఎస్ తీసుకున్నప్పుడు డెంటల్, ఎనాటమీ, ప్రోస్థోడాంటిక్స్, ఆర్థోడాంటిక్స్, పీరియోడాంటిక్స్ అండ్ ఓరల్ సర్జరీ లాంటి సబ్జెక్ట్స్ అనేవి ఇందులో ఉంటాయన్నమాట. సో ఏది తీసుకున్నప్పటికి కూడా మీరు నీట్ అనేది ఎలిజిబిలిటీ ఉంటుంది. ఈ నీట్ ఎలిజిబిలిటీ కానీ మంచి మార్క్స్ కానీ తెచ్చుకున్నట్లయితే మీకు ఎంబీబీఎస్లో సీట్ వస్తుంది, లేదంటే బీడీఎస్తో మీరు అడ్జస్ట్ కావాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. సో మీకు ఏంటి ఇప్పుడు ఇది చదువుకోవాలన్నట్లయితే బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీలో మినిమం 50% ఉంటే సరిపోతుంది. క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్స్ ఏదైతే ఉన్నాయో మనకి ఇండియా ప్రకారంగా తీసుకున్నప్పుడు నీట్ క్వాలిఫై కంపల్సరీగా అయి ఉండాలి. ఈ యొక్క కోర్స్ ఫీజు పరంగా తీసుకున్నప్పుడు ఎంబీబీఎస్ అనేది తీసుకున్నప్పుడు ఇండియాలో తీసుకున్నప్పుడు మనకు స్టార్టింగ్ వచ్చేసి ఒక 70 lakhs నుంచి 1,50,2 crores వరకు కూడా ఉంది. యావరేజ్ మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో మనకు తీసుకున్నప్పుడు 70 lakhs మినిమము, అదేవిధంగా మ్యాక్సిమం వచ్చేసి 1,30,00,000, 1,40,00,000 వరకు మనకి ఇక్కడ ఉంది. వేరే డెంటల్ తీసుకున్నప్పుడు లాస్ట్ ఇయర్ వరకు అయితే అంత డిమాండ్ లేదండి, కానీ ఈ 2024 సంవత్సరంలో మనం కానీ గమనించినట్లయితే డెంటల్ కూడా మంచి రేజింగ్లో వచ్చింది. యావరేజ్ కాస్ట్ తీసుకున్నప్పుడు 3.5 lakhs per annum టు 4.5 lakhs per annum, లేకపోతే ఒక 5 lakhs per annum అంటే 4-5 ఒక 20 లక్షల రూపాయలు కానీ మనం పెట్టుకోగలిగినట్లయితే మనకి డెంటల్ సీట్ అనేది మేనేజ్మెంట్ సీట్లో దొరుకుతుంది. మీకు నీట్ ర్యాంక్స్ కానీ వచ్చినట్లయితే ఆటోమేటిక్గా మీకు తక్కువ రేట్లో కూడా ఏబీసీ కేటగిరీ అనేవి ఉంటాయి. ఏబీ కేటగిరీలో అయితే మీకు తక్కువ రేట్లో అయిపోతుంది డెంటల్ అనేది. సో మీకు తెలిసిందే ఎంబీబీఎస్ చదివినా, డెంటల్ చదివినా ఈరోజు పీజీ అనేది తప్పనిసరిగా చదవాల్సి ఉంటుంది. మీరు పీజీకి కూడా అమౌంట్ రెడీ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇదైతే ఎంబీబీఎస్ అయితే మీరు పీజీ చదువుకున్నట్లయితే అరౌండ్ ఒక 2 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. వేరే బీడీఎస్ తీసుకున్నట్లయితే ఒక 30 నుంచి 50 లక్షల రూపాయల్లో మీకు బీడీఎస్ యొక్క స్పెషలైజేషన్ కూడా మీకు అయిపోతుంది. నేను ఒకటి ఏం చెప్తున్నానంటే మీకు రిటర్న్ ఆన్ ప్రాఫిట్స్ ఎక్కువ ఉండాలి అనుకున్నట్లయితే ఈ 2 చదివేటువంటి విద్యార్థులు ఎవరైతే లోయర్ మిడిల్ క్లాస్ నుంచి వచ్చి కష్టపడి ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్లు ఎవరైతే తీసుకుంటారో తప్పనిసరిగా వీళ్ళు ఒక లాంగ్వేజ్, ఫారిన్ లాంగ్వేజ్ని కానీ నేర్చుకున్నట్లయితే మీరు చాలా అద్భుతమైనటువంటి అవకాశాలు దీంట్లో ఉంటాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక బీడీఎస్ గ్రాడ్యుయేట్ ఉన్నారు, మీరు ఒక జర్మన్ లాంగ్వేజ్ నేర్చుకున్నట్లయితే మీకు జర్మనీ పోతే సంవత్సరానికి మీకు వచ్చేసి 30 లక్షల నుంచి 40 లక్షల ప్యాకేజ్ వస్తుంది. మీరు ఫ్రీగా 3 ఏళ్ళలో అక్కడ ఎండీ కూడా పూర్తి చేసుకోవచ్చు. ఈవెన్ ఎంబీబీఎస్ పరిస్థితి కూడా అంతే. ఇప్పుడు మన దగ్గర ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత ఇక్కడ చదవాలన్నట్లయితే పీజీకి పోవాలంటే 3 కోట్లు పెట్టాలి. అదే మీరు జర్మనీకి పోతే మీకు వాళ్ళు ఎండీతో పాటు మీకు మళ్ళీ ప్రాక్టీస్లో మళ్ళీ నెలకు ఒక 2 లక్షలు 3 లక్షలు శాలరీ కూడా ఇస్తారన్నట్టు.
మీరు లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ ఒక్కటి నేర్చుకోండి. జర్మన్ లాంగ్వేజ్ అనేది మీరు చాలా ఇంపార్టెంట్గా నేర్చుకున్నట్లయితే ఇండియన్ డాక్టర్స్కి జర్మనీలో చాలా డిమాండ్ ఉందండి. మీరు కంఫర్టబుల్గా సంపాదించుకోవచ్చు. యూఎస్ఏలో ఎక్కువ కాంపిటీషన్ ఉంది, కానీ మీకు జర్మనీలో అసలు కాంపిటీషనే లేదు. డాక్టర్స్ కానీ మీరు వెళ్ళినట్లయితే బీడీఎస్ అయినా కానీ ఎంబీబీఎస్ అయినా కానీ మీకు కంఫర్టబుల్ లైఫ్ ఉంటుంది, ఎక్కువ సంపాదించుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఈవెన్ ఒకసారి ఎంబీబీఎస్లో ఇండియాలో చదివితే ఎట్లా శాలరీస్ ఉన్నాయని మనం చూసినప్పుడు నేను చెప్పాను కదా, ఇండియాలో అయితే ఎంబీబీఎస్కి 30,000 నుంచి 40,000 మధ్యలో ఒక ఫ్రెషర్కి శాలరీ ఉందండి. అదే మీరు పీజీ కంప్లీట్ చేసుకుని వచ్చినట్లయితే 80,000 నుంచి 1,20,000 వరకు ఒక పీజీ చదివినటువంటి మెడికల్ డాక్టర్కి, ఎంబీబీఎస్ డాక్టర్కి, ఎండీ డాక్టర్కి ఉంది. వేరే బీడీఎస్లో శాలరీస్ తీసుకున్నప్పుడు 20 నుంచి 30,000 ఫ్రెషర్కి మనకి శాలరీ ఉంది. అదేవిధంగా మీరు పీజీ కానీ కంప్లీట్ చేసుకున్నట్లయితే ఒక 40 నుంచి 60 మధ్యలో మీకు శాలరీస్ అనేవి ఉన్నాయన్నమాట. సో ఇదండి జాబ్ మార్కెట్. సో మనకి లోకల్ ఆపర్చునిటీతో పాటు గ్లోబల్ ఆపర్చునిటీ చేసుకోవాలనుకున్నట్లయితే యూఎస్కి వెళ్ళదలుచుకున్నట్లయితే యూఎస్ ఎంఎల్ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. యూఎస్ఏకి అయితే పీల్యాబ్ అనేటువంటి ఎగ్జామ్ యూకేకి ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. బీడీఎస్ వాళ్ళకి కూడా వాళ్ళకి కన్సర్న్ కంట్రీస్ని బట్టి ఒక్కొక్క కంట్రీకి ఒక ఎగ్జామ్ ఉంటుంది. హైయర్ ఎడ్యుకేషన్ ఆపర్చునిటీస్ ఎలాంటివి ఉంటాయంటే ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత ఎండి, ఎంఎస్, డిఎం, ఎంసీహెచ్ అనేటువంటి కొన్ని ఆపర్చునిటీస్ మీకు ఉంటాయి పీజీ లెవెల్లో. బీడీఎస్ చేసుకోదలుచుకుంటే మాత్రం ఎండిఎస్ చేసుకోవచ్చు, పిహెచ్డీ చేసుకోవచ్చు. స్పెషలైజేషన్ ఇన్ సర్టిఫికేషన్స్ కూడా మీరు కంప్లీట్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. సో ఫైనల్గా కన్క్లూజన్ ఏంటంటే మీరు ఏది తీసుకోవాలి అనుకున్నది పర్టికులర్గా మీరు మల్టిపుల్ ఫ్యాక్టర్స్ అండి. ఒకటి ఫినాన్షియల్ ఫ్యాక్టరు, మీకు వచ్చినటువంటి ర్యాంకు, మీ ఇంట్రెస్టు. మీకు ఎంబీబీఎస్లో అయితే బ్రాడర్ స్కోప్ ఉంటుంది, జనరల్ మెడిసిన్ ఉంటుంది. ఇదైతే స్పెషలైజ్డ్ ఎక్స్పర్టైజ్, డెంటల్ అనేది, ఓరల్ హెల్త్ కేర్ అనేది. కాబట్టి రెండిట్లో కూడా మంచి కెరియర్స్ ఉన్నాయి. మీరు మీకున్నటువంటి కంఫర్ట్ని బట్టి, లేకపోతే మీకున్నటువంటి లైకింగ్ని బట్టి, మీ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ని మీరు ఎలా చేసుకోవాలనుకుంటున్నారో దాన్ని బట్టి మీ యొక్క చాయిస్ అనేది తీసుకోవచ్చు. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి, లైక్ చేయండి. మా వీడియోని సబ్స్క్రైబ్ చేయండి. పర్టికులర్గా మరిన్ని వీడియోస్, ఎంబీబీఎస్ రిలేటెడ్ వీడియోస్ మనం ముందు ఈ ఛానల్లో పెట్టబోతున్నాం.